హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ శివ అఫీషియల్ జర్నీ. అండ్ ఈరోజు అయితే 106 డే అండ్ ఇట్స్ రైనింగ్ టుడే, బట్ ఐఎమ్ హ్యాపీ ఫ్రమ్ ఇన్సైడ్ బికాస్ ఐ లవ్ రైన్. అండ్ నేను ఇంకోటి చెప్పాలనుకుంటున్నా, ఎందుకంటే నిన్న చాలా వరకు అయితే నేను ఎంత డిస్ట్రాక్షన్ వదిలేసి కొంచెం ఫోకస్ పెట్టి చదువుకుందాం అనుకున్నా. బట్ మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలా. అండ్ నాకు లైఫ్లో ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆ గర్ల్ ఫ్రెండ్కి అసలు ఎంత చెప్పినా నేను వస్తూనే ఉంటుంది నా దగ్గరికి. సో ఈ వీడియో మొత్తం చెప్తే నేనైతే ఆ గర్ల్ ఫ్రెండ్ ఎవరో రివీల్ చేస్తా. సో ఇది చాలా ఎగ్జైటెడ్ వీడియో ఉంటుంది. బికాస్ నిజంగా ఈ గర్ల్ ఫ్రెండ్కి ఎన్ని చెప్పినా, ఎన్ని చూపించినా, ఏ మార్గం చేసినా కానీ అదైతే నా దగ్గరికి వద్దన్న పోవే అన్నా కానీ వస్తుంది. సో మీ లైఫ్లో కూడా గర్ల్ ఫ్రెండ్ అయితే పక్కా ఉంటుంది. సో ట్యాగ్ యువర్ గర్ల్ ఫ్రెండ్ అనమాట. సో ఇదైతే చాలా ఎగ్జైటెడ్మెంట్ ఉంటుంది అందరికీ. సో నేను పక్కా రివీల్ చేస్తాను అనమాట. సో నాకు ఈ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఎట్లా వచ్చిందంటే ఆఫ్ డిఫరెంట్ ఫెయిల్యూర్స్. బికాస్ లైఫ్లో ఏదైనా పెద్దగా చేయాలంటే యూ హ్యావ్ టు బీ మ్యాడ్ ఫర్ థింగ్స్. సో ఐఎమ్ మ్యాడ్ ఫర్ మై కంటెంట్ క్రియేషన్ జర్నీ. సో మీరు కూడా అలా ఉండాలి ఏదైనా లైఫ్లో పెద్దగా చేయాలంటే. సో ఫోకస్ ఇట్ ఆన్ అండ్ ఎగ్జిక్యూట్ అండ్ ఇంప్లిమెంట్. అండ్ నేను చాలా చెప్పాను, ఏంటి ఎక్స్ప్రెసింగ్ యువర్ వ్యూస్ ఈజ్ ఏ గుడ్. అండ్ ఎందుకు చెప్పాలా, ఒకవేళ నువ్వు బ్యాడ్ అయిపోయినా అనుకో ఆడ్ ఫీల్ వస్తుంది. అదే నువ్వు సైలెంట్గా ఉన్నావు అనుకో నీకు ఆడు తెలియదు, గుడ్డు తెలియదు, బ్యాడ్ తెలియదు. సో అందుకే ఎక్స్ప్రెస్ చేయాలి. ఇంట్లో అయినా బయట అయినా ఎవ్రీవేర్ ఎనీవేర్ యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ యువర్ వ్యూస్. సో అంటే కంట్రోల్, ఎక్కడైతే ఏదైతే మాట్లాడాలో అది మాట్లాడాలి. సో ఎక్స్ప్రెస్ చేయి ఫస్ట్. సో అండ్ చిన్నప్పుడు ఈ థింగ్స్ నాకు నార్మల్గా తెలిసేవి కావు, బట్ డూయింగ్ ఆన్ నాకైతే తెలుస్తున్నాయి అనమాట. సో ఇప్పుడు నేను ఇంకోటి చెప్పాలా. అండ్ చాలామందికి అయితే ఈ గర్ల్ ఫ్రెండ్ కొన్ని కొన్ని జీవితాల్లో ఉంటుంది. కానీ నా జీవితంలో స్టార్టింగ్ నుంచి ఉంది. నిజంగా ఫ్రెండ్స్, మీరు నమ్మరు కదా, లాస్ట్ వరకు చూడండి మీకే చెప్తా. సో అది ఎప్పుడు నా వెంటే ఉంటుంది, నా వెంటంటే ఉంటుంది. అండ్ నా ఐడియాస్ కూడా చంపేస్తుంది. ఎందుకు చెప్పాలా, నా ఫోకస్, నా థింగ్స్ అన్నిటిని డిస్ట్రాక్షన్ చేస్తాయి. ఇది చాలా వరకు ఎవరు చెప్పారు. బికాస్ ఏదన్నా చేద్దాము కొత్తగా అని చెప్పిన వాళ్ళకి సపోర్ట్ రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కానీ ఐ విల్ స్టాండ్ ఏ పార్ట్ అనమాట. సో ఎనీథింగ్ హ్యాపెన్ ఐ విల్ బీ మై సెల్ఫ్ అండ్ ఐ వాంట్ టు క్రియేట్ మై మెమరీస్. సో ఎస్, ఈ థింగ్స్ నన్ను ఒక సర్టెన్ ఏజ్ నుంచి నాకైతే ఇవి ఆపేస్తున్నాయి నా థింగ్స్ని. సో చెప్తాను. సో మనమైతే స్ట్రాంగ్గా ఉండాలి. సో ఆ థింగ్ని మీరు బిల్డ్ చేసుకోండి. అండ్ నేను ఎన్ని రోజులుగా తెలుసుకుంది ఏంటంటే, సో కొన్నిసార్లు రిపీటెడ్ వర్డ్స్ వస్తున్నాయి కదా. సో ఎందుకంటారు, సో క్లారిటీ లేకుండా. ఎందుకు మిర్రర్ ముందు నువ్వు రికార్డ్ చేయని అవసరం లే. సో దిస్ ఈజ్ ద ట్రూత్ ఆఫ్ లైఫ్ అనమాట. సో రియల్ లైఫ్ అండ్ క్లారిటీ ఎప్పుడు వస్తుందంటే యూ హ్యావ్ టు స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్ ఫర్ 5 minutes, ఒక 5 minutes లేకపోతే హాఫ్ అన్ అవర్. అండ్ నువ్వు ఏమనుకుంటున్నావు, నీ థింగ్స్ ఏంటి, నీ యాక్చువల్ గ్రోత్ ఏంటి, నువ్వు ఏమనుకుంటున్నావు లైఫ్లో. అండ్ నువ్వు ఎవరిని బ్లేమ్ చేయొద్దు. అండ్ నువ్వు ఏదైతే అవ్వాలనుకుంటున్నావో ప్రతిరోజు ఆ మిర్రర్ ముందు మాట్లాడినావు అనుకో. సో ఒక 5-6 months వరకు యూ విల్ సీ ద చేంజ్ ఇన్ యూ. సో ఇది నేను చాలా మెమరైజ్ చేసి అండ్ ఎనాలిసిస్ చేస్తున్నా. సో నా మీద నా కంటెంట్ నాకు చూస్తేనే కొంచెం బ్లేమింగ్ వస్తుంది. సో ఎందుకు అంటే చాలామంది అయితే ఇది స్కిప్ చేస్తారు. సో you have to focus on yourself. So self awareness is a good thing and self improvement is the best thing.
అండ్ ఎప్పుడైతే ఈ థింగ్స్ మీద నువ్వు ఫోకస్ చేస్తావు అండ్ యూ హ్యావ్ టు ఇంప్రూవ్ ఓవరాల్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. సో అన్నీ బ్యాలెన్స్ చేసి ఒక్కదాని మీద అయితే ఫోకస్ చేయాలి. సో దట్ ఈస్ ద కమ్యూనికేషన్, అండ్ కమ్యూనికేషన్ ఈజ్ ద బెస్ట్ థింగ్ ఇన్ ది లైఫ్ విచ్ యూ హ్యావ్ టు ఫోకస్ అపాన్. సో అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే రియల్గా చాలామందికి అయితే సెల్ఫ్ మధ్యలో ఆపేస్తారు, వ్యూస్ రావట్లేదు. బట్ ఎవడైతే చేస్తూ ఉంటాడో వ్యూస్ వచ్చినా రాకున్నా, సో హీ విల్ బిల్డ్ సమ్ అన్బ్రేకబుల్ మైండ్ సెట్. సో ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్, వర్షం రాని ఏమన్నా కానీ, బట్ వీ హ్యావ్ టు డూ ద థింగ్స్. సో ఇది చాలామందికి అర్థం కాదు అన్లెస్ యూ స్టార్ట్. అండ్ ఇప్పుడు ఏదైనా థింగ్ చేస్తున్నాం అనుకోండి, సో దానికి 100 అడ్డు వస్తాయి. సో అందులో నా గర్ల్ ఫ్రెండ్ ఒకటి. సో మీకు చెప్పిన ఇంతకుముందే ఐ రివీల్ ఇట్ లాస్ట్ అని. సో అండ్ ఈ థింగ్ ఏంటంటే జీవితాంతం ఉంటుంది. ఒక మనిషి పుట్టినప్పటి నుంచి పోయేదాకా ఉంటుంది ప్రతి ఒక్కరికి. సో ఈ గర్ల్ ఫ్రెండ్ అనేది నాకు చాలా మెయిన్ థింగ్ అనమాట. సో ఆ గర్ల్ ఫ్రెండ్ గ్రాసు ఇన్సెక్ట్ వచ్చింది అనమాట. సో దాన్నే చూసిన. సో ఇట్స్ వన్ ఆఫ్ ఎ డిస్ట్రాక్షన్ కాదు, కానీ కింద ఏమున్నాయి చూసుకోకపోతే దాన్ని తొక్కుతాం కదా, అందుకే చూసాను అనమాట. సో ఈ గర్ల్ ఫ్రెండ్ అనేది నార్మల్గా ఉండదు. సో ఎప్పుడు మనతోనే ఉంటుంది, మనలోనే ఉంటుంది. సో ఇంకా ఎగ్జైటెడ్గా ఉండాలంటే అది నిన్ను చాలా కన్ఫ్యూజ్, డిస్ట్రాక్షన్స్ ఇవన్నిటికీ గురి చేస్తుంది అనమాట. సో బాడీ లాంగ్వేజ్ అనేది ఇలా ఉండాలి. సో మల్టిపుల్ థింగ్స్ చేస్తే కనుక ఈ మైండ్ సెట్ అయినా ఈ విల్ పవర్ అయినా ఇలా స్ట్రాంగ్ ఉంటుంది. సో అండ్ స్టోరీ టెల్లింగ్ చెప్పాలి అంటే, సో చిన్నప్పటి నుంచి పెరిగేదాకా ఒక థింగ్ అయితే ప్రతి ఒక్కరిని వెంటాడుతుంది, అదే గర్ల్ ఫ్రెండ్. నేను దాన్ని గర్ల్ ఫ్రెండ్ అనుకుంటా. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. ముందే చెప్పాను ఐ రిఫీల్ ఎట్ లాస్ట్ అని. సో అండ్ ఇవాళ అయితే వర్షం పడుతుంది, బట్ నాకు చాలా ఇష్టం వర్షం అంటే. నేను తడుద్దామనే వచ్చిన. సో యాక్చువల్ థింగ్ ఏంటంటే వర్షం మంచిది తడుస్తే, అండ్ నేను చాలా వీడియోస్లో చెప్పాను. బట్ నాకు ఎందుకో ఎంజాయ్ అయ్యబుద్ధి అవుతుంది వర్షంలో. అండ్ ఈ వర్షం చాలా మంచిది, ఎందుకంటే నీకు ఉన్న కొన్ని ఒక్కొక్క చినుకు పడతాయి కదా, ఫేస్ మీదైనా బాడీ మీదైనా ఒక గ్లో వస్తుంది అనమాట. సో ఇది ఎవ్వరు గమనించరు, గమనించండి. దిస్ ఇస్ అ గుడ్ థింగ్. అండ్ వర్షంలో తడుస్తే ఏదో అయిపోతుంది కాదు, నువ్వు మల్టిపుల్ టైమ్స్ చేసినావు అనుకో, ఇట్ విల్ ఆల్సో ఆటోమేటికల్లీ అలవాటు పడిపోతుంది అనమాట. సో ఈ థింగ్స్ నేచర్ని ఎలా అయితే అబ్జర్వ్ చేసుకుంటామో దట్ విల్ బీ సో మచ్ నీకైతే స్ట్రాంగ్ చేస్తుంది నీ మైండ్ సెట్. అండ్ ఎనీథింగ్ హ్యాపెన్ ఇన్ లైఫ్, బట్ డోంట్ కంటిన్యూ ఆర్ disrespect your time and value in some things, and have a great mindset. అండ్ చాలా వరకు అయితే ఇంప్రూవైజ్ చేసుకొని నీ టైంని రిజాల్వ్ చేసుకొని నువ్వు ఒకదాని మీద ఫోకస్ చేయాలి. సో హ్యావ్ బిన్ ఫోకసింగ్. అండ్ నేను నా లైఫ్లో నేర్చుకునే చెప్తున్నా. సో మీరు కూడా మీ లైఫ్లో ఏమైనా నేర్చుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా యూట్యూబ్లో కాకుండా మీ చుట్టూ వాళ్ళ దగ్గర అయితే ఎక్స్ప్రెస్ చేయండి. ఇట్ మే బీ హార్డ్, ఇట్ మే బీ నథింగ్. సో ఎక్స్ప్రెస్ చేస్తేనే ఎవ్రీథింగ్ విల్ బీ సార్ట్ అవుట్. అండ్ నువ్వు ఎక్స్ప్రెస్ చేసి మళ్ళీ ఆ మిస్టేక్ చేస్తే యూ విల్ గెట్ పూర్. అండ్ నేను ఒక థింగ్ అయితే నేర్చుకున్నా, ఏంటంటే నువ్వు ఒక థింగ్ చెప్పావు, ఓకే, దాన్ని మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేసినావు అంటే యూ విల్ బీ ద థింగ్ ఆఫ్ పూర్ అంట. సో దీస్ థింగ్స్ యూ హ్యావ్ టు బీ లర్న్ దీస్ థింగ్స్. అండ్ చాలామంది పోడ్కాస్ట్లో చెప్తున్నారు కదా మోస్ట్ వాల్యుయబుల్ థింగ్స్ అనమాట. సో మీరైతే వినండి.
ఇట్ గివ్స్ మచ్ ఇన్ఫర్మేషన్ ఇన్ లైఫ్. సో అందరూ కొంచెం డీకోడ్ చేసి కొంచెం నార్మలైజ్గా అయితే చెప్తారు. సో ఎవ్రీ వన్ టేక్స్ చాలా ఇయర్స్ ఆఫ్ టైం పడుతుంది ఒక సక్సెస్ అవ్వాలంటే. సో వెయిట్ ఫర్ ఇట్ అండ్ హ్యావ్ పేషెన్స్ అండ్ క్రియేట్ యువర్ థింగ్ అండ్ సో అండ్ ఇంకా ఫాస్ట్ గ్రోత్ రావాలంటే ఏదైనా బిజినెస్ చేయాలి అండ్ దట్ టు ఆన్లైన్ ప్రజెంట్. సో ప్రస్తుతానికి ఐ విల్ నాట్ గో ఫర్ ఇట్. సో ఐ విల్ గో ఫర్ మై ఎంజాయ్మెంట్ యాజ్ ఆఫ్ నౌ. సో your plan should be secret, but I have revealed it first. But please don't ever do this mistake. And అంటే ఫస్ట్ ఐ థాట్ ఎవ్రీవన్ అరే నిజంగా హెల్ప్ చేస్తారు అని అనుకున్నా. బట్ యాక్చువల్ థింగ్ ఏంటంటే ఎవరు హెల్ప్ చేయడం కాదు కదా. సో చాలామంది వరకు సో నో బడీ ఈస్ ఎంకరేజింగ్ మీ. సో okay, let it be my things, my wish, my improvement will be with me. So I am mad for these things and I will do much more things further. సో ఆ గర్ల్ ఫ్రెండ్ నిజంగా మధ్యలో అసలు ఎట్లుంటుందంటే సిచ్యువేషన్స్ అలా ఉంటాయి. ఆ సిచ్యువేషన్ని కూడా పీకి పడేస్తా అనమాట. సో అండ్ చాలామందికి తెలియంది ఏంటంటే ఇప్పటివరకు అయితే నేను నా గర్ల్ ఫ్రెండ్ని రివీల్ చేయను. సో ఎప్పుడైతే రివీల్ చేస్తా సో ఈ వీడియోలో మొత్తం చూస్తేనే నీకు అర్థమవుతుంది. సో ఎప్పుడైతే నువ్వు వీడియో మొత్తం చూస్తావో అప్పటిదాకా నీ గర్ల్ ఫ్రెండ్ అయింది అని నా గర్ల్ ఫ్రెండ్ అయిందని మీకైతే తెలియదు. సో గ్రాబ్ దిస్ ఆపర్చునిటీ అండ్ కామెంట్ చేయండి మీ లైఫ్లో ఏముంది అండ్ మీ గర్ల్ ఫ్రెండ్ పేరేంటో. సో చాలామందికి అయితే ఈ డౌట్ ఉంటుంది, ఈడేంట్రా గర్ల్ ఫ్రెండ్ లేదంటాడు, ఇప్పటిదాకా గర్ల్ ఫ్రెండ్ లేదు అంటాడు, మళ్ళీ గర్ల్ ఫ్రెండ్ పేరు అంటాడు, గర్ల్ ఫ్రెండ్ అంటాడు, ఏడుకెళ్ళి వచ్చింది ఇంత సడన్గా అంటారు కదా. సో వెయిట్ చేయండి చాలా బాగుంటుంది అండ్ దిస్ విల్ బి ఏ మెమరబుల్ ఆఫ్ థింగ్ అనమాట. సో చాలామందికి అయితే తెలియదు ఇది రియల్గా. సో ఎవ్రీబడి విల్ ఏమంటారు మిస్ అవుతారు అండ్ అవునా అని అంటారు అనే ఎక్స్ప్రెషన్ అయితే వస్తుంది. సో వెయిట్ ఫర్ ఇట్. అండ్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే చూడండి అసలు చెట్లు అయితే చాలా వరకు నరికేస్తున్నారు ఫ్రెండ్స్. ఎంతో మంచిగా ఉండాలి చెట్లు, ఉండట్లే, తీసేస్తున్నారు. అట్లీస్ట్ ఈ వర్షానికైనా చాలా చెట్లు మళ్ళీ పునర్నిర్మాణం అయితే కావాలని నేను కోరుకుంటున్నా. సో చెట్లే మనకి ఆధారం అండ్ చాలా వరకు ఇప్పట్లో అయితే ఉన్న ల్యాండ్స్ మొత్తం చెట్లతో నింపట్లే. సో ఎవ్రీవన్ ఈజ్ బిల్డింగ్. ఈ ల్యాండ్ కూడా ఎప్పటివరకు ఉంటుందో నాకు తెలియదు, బట్ ఐఎమ్ క్రియేటింగ్ మై మెమరీస్ హియర్. సో చూడండి ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరీ అనే నిజానికి ఆదర్శం ఇదే. సో లైఫ్ కూడా అంతే, ఏది నీ దగ్గరికి వచ్చేదాకా నువ్వు చేయకపోతే you will be a corner. So build this type of mindset and implement చేయాలనుకుంటున్నా చాలా. So I will execute and not say no, and if I said everything will be smashed అనమాట. సో నేను బుక్ కోసం చదవాలనుకుంటున్నా కానీ ఆ డిస్ట్రాక్షన్స్ అయితే మామూలుగా లేవు కంటెంట్ కోసం. సో టైం దొరకట్లేదు మెయిన్గా, అండ్ టైం దొరికినా మేనేజ్మెంట్ చేయడానికి అర్థం కావట్లేదు. సో దీస్ థింగ్స్ దీస్ డేస్ అండ్ కొన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఉండవు ఈ థింగ్స్, అవి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. సో అవ్వట్లే నాతో, ఎప్పుడైతే అలా అవ్వట్లేదో యు ఆర్ డూయింగ్ ద బెస్ట్ అనమాట. సో దిస్ ఈజ్ ద థింగ్ యూ షుడ్ నాట్ లివ్. అండ్ ఇంకా ట్రై చేస్తూనే ఉండు. మా అయితే ఏమైతే సక్సెస్ అయిపోతావు బ్రో, ఓన్లీ విన్ గేమ్ ఆడాలి, ఆల్వేస్ సక్సెస్ స్టెప్స్ అండ్ మేనిఫెస్టేషన్ అయితే అలానే అర్థం చేసుకొని అండ్ ఇంప్లిమెంట్ చేస్తూనే ఉండాలి. సో దిస్ విల్ మేక్ యూ రిచ్ వన్ ఆర్ ది అదర్ డే. అండ్ ఇంకా నమ్మకమే చూడాలారా అని అందరు అనుకోవచ్చు, బట్ హోప్
యూ హ్యావ్ టు సీ మీ రైట్. సో వీడంటే ఇంత పిచ్చిగా ఉన్నాడు అనుకోవచ్చు, బికాస్ ఐ వాన్ అ గేమ్ విచ్ ఐ వాంట్ టు బీ అ కింగ్ అండ్ విత్ ఆల్ ఆఫ్ యువర్ సపోర్ట్. అండ్ నా వల్ల ఒక్కడి వల్ల ఏదైతే సాధ్యం కాదు, ఐ నో, బికాస్ ఐ వాజ్ డ్రీమింగ్ ఇఫ్ ఐ ఆమ్ ఎలోన్ ఎవ్రీథింగ్ కమ్స్ టు మీ అండ్. బట్ యాక్చువల్ థింగ్ ఏంటంటే one cannot be do anything far better from a team. So I want a team that all of yours. సో నాకు ఇష్టమైన డాగ్ చూసారా, కనబడుతుందా, జర్మన్ షెపర్డ్. అండ్ చాలా వరకు అయితే నాకు డాగ్స్ అంటే ఇంకా చాలా ఇష్టం. బట్ చెప్తా, నా గర్ల్ ఫ్రెండ్ దగ్గరలో ఉంది, రివీల్ చేస్తాను నా గర్ల్ ఫ్రెండ్ ఎవరు. అయితే నాకు ఎంత ఇష్టం అంటే డాగ్స్, సో చాలా వరకు అయితే ఎంజాయ్ చేస్తా ఏంది చూసుకుంటూ. సో అవి చాలా రాయల్గా ఉంటాయి అండ్ యాక్టివ్గా ఉంటాయి అండ్ చాలా ఇంప్లిమెంట్ చేస్తాయి లైఫ్లో. అండ్ అవి నేను పొద్దున్నే లేపుతాయి, ఏవి లేపినా లేవకపోయినా అవి అయితే లేపుతాయి. అండ్ మనం ఎంత కేర్ తీసుకుంటామో, అండ్ నీ మైండ్ సెట్ చేంజ్ అవ్వాలంటే ఒక డాగ్ ఉండాలి, తట్టు జర్మన్ షెపర్డ్. అండ్ ఎందుకంటే నువ్వు ఏదైనా జంతువుని నువ్వు ఎలా ట్రీట్ చేస్తావో, సో నిన్ను మిర్రర్ చేసుకొని చూస్తే నువ్వు కూడా అలానే ఉంటావు, నీ మైండ్ సెట్ అలా. సో ఎందుకు చెప్తున్నానంటే, సో ఇప్పుడు అగ్రెసివ్గా ఉన్నది అనుకో డాగు, ఇట్ రిప్రజెంట్ యు ఆర్ అగ్రెసివ్ ఇన్ ద మిర్రర్. అండ్ నువ్వు దానికి ఏదైతే నేర్పిస్తావో అదే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మన చైల్డ్ బ్రెయిన్ అయినా సరే, హ్యూమన్ బ్రెయిన్ అయినా సరే, నువ్వు ఏదైతే చిన్నప్పటి నుంచి ట్రైన్ చేస్తావో దట్ విల్ బీ ద ఫ్యూచర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ ఆర్ ఎనీవన్. సో ఈ థింగ్స్ని నేను చాలా రోజుల తర్వాత గమనించాను. సో అండ్ యూనో అది ఎంత రాయల్గా ఉంటుందంటే చాలా యాంగ్జైటీగా ఉంటుంది ఫీల్. అది నువ్వు పక్కనున్నా లేకపోతే నీ గురించి అది వెయిట్ చేసినా చాలా థింగ్ అయితే ఉంటుంది అనమాట. ఎక్స్ప్రెసివ్గా ఉంటుంది అండ్ దానికి ఫుడ్ ఇవ్వకపోతే కూడా అంతే. కానీ నేర్పాలి, ఎవ్రీథింగ్ షుడ్ బి, అన్నీ నేర్పాలి, పిల్లలకైనా పెద్దలకైనా. వాట్ ఈజ్ గుడ్, వాట్ ఈజ్ బ్యాడ్ అని ఎవ్రీథింగ్ షుడ్ బి చెప్పాలి. సో అట్లీస్ట్ కొంతమంది అయినా మారుతారు ఏదైనా బ్యాడ్ ఇంటెన్షన్, బ్యాడ్ థింగ్స్ చేయకుండా. సో అనుకోవచ్చు వీడి లైఫ్ ఏంటి, వీడి గోల్ ఏంటి అని. సో మా లైఫ్ ఇదే బ్రో, ఎక్స్ప్రెస్ చేయడమే నా లైఫ్. సో సీ యూ ఫర్ మోర్ అండ్ మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో వస్తా. సో ఇప్పుడు చెప్తా నా గర్ల్ ఫ్రెండ్ కావాలని కదా. సో నా గర్ల్ ఫ్రెండ్ చెప్తా ఇప్పుడు. సో నా గర్ల్ ఫ్రెండ్ ఎవరంటే నా ప్రాబ్లమ్స్. సో నా ప్రాబ్లమ్సే నా గర్ల్ ఫ్రెండ్ అంట. సో చిన్నప్పటి నుంచి అయినా సరే, పెద్దప్పటి నుంచి అయినా సరే, ఎనీథింగ్ ఎప్పుడైనా సరే నా ప్రాబ్లమ్స్ నా జోబులోనే ఉన్నట్టు ఉంటాయి. సో ఎందుకు చెప్తున్నానంటే ఎంజాయ్ చేయాలి, ప్రాబ్లమ్స్ని కూడా లిప్ కిస్ ఇచ్చి మరీ దాచుకోవాలి జోబులో. ఎందుకంటే దోస్ ఆర్ యువర్ ఫ్రెండ్స్ and travel with alone and have a smile, it can be replaceable. And చాలా వరకు అయితే everything can be handled with smile, patience and consistency. And today's end of today's vlog. Meet you in tomorrow's vlog with different topics. See you, signing off.